సూర్య, పెళ్లికి ముందు మనం కలిసిన మొదటిసారి నుంచి ఈ క్షణం దాకా, ఈ క్షణమే కాదు, నాది చచ్చే వరకు ఒకటే ఆశ, ఒకటే ఆశయం. నా మొగుడు నాకే సొంతం కావాలని. ఏంటిది ఇలా ఉందేంటి? ఈ ఫీలింగ్స్ ఏంటి? వచ్చాడా? అవును అవును, బావొచ్చాడు, బావొచ్చాడు. బావా
వచ్చావు బావా, నువ్వు వచ్చావు. నాకు తెలుస్తుంది, నువ్వు వచ్చావని నాకు తెలుస్తుంది. నా మనసు నిన్ను గుర్తుపట్టింది బావా. ఎక్కడున్నావు బావా, ఎక్కడున్నావు బావా? బావా ఇన్నాళ్ళ తర్వాత వచ్చావు. 42 రోజులు నేనెలా ఉంటాను అనుకున్నావు బావా? కనీసం ఫోన్ అయినా చేయకుండా ఉండిపోయావు. ఇంక నా వల్ల కాదు బావా, నా వల్ల కాదు. నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కాదు. ఎక్కడున్నావు బావా, ఎక్కడున్నావు? కనిపించుకోండంత పాపం నేనేం చేశాను బావా? నేనేం తప్పు చేశాను బావా? నన్ను చూడడానికి కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డను చూడడానికైనా రా బావా. వాడి మీద కూడా కోపమేనా? వాడేం తప్పు చేశాడు బావా? నా కడుపును పుట్టడమేనా? సర్లే బావా, నీకంత కాని వాళ్ళు అయినప్పుడు నేనేం చేయగలను? నీకెప్పుడు కనిపించాలనుకుంటే అప్పుడే కనిపించు, నీ ఇష్టం. నన్ను చూడడానికి కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డను చూడడానికైనా రా బావా. ఏంటిది? ఐశ్వర్య తను గర్భవతిని అంటుందేంటి? తనకు అబార్షన్ అయింది కదా. నన్ను ఎన్కౌంటర్ చేసిన రోజే తనను డిశ్చార్జ్ చేస్తున్నా అన్నారు కూడా. మరి తన కడుపెలా వచ్చింది? వాడి మీద కూడా కోపమేనా? వాడేం తప్పు చేశాడు బావా? నా కడుపును పుట్టడమేనా? తనకు నేను చచ్చిపోయాను చెప్పలేదా? బావా నువ్వు వచ్చావని నాకు తెలుసు అంటుందంటే నేను బతుకున్నానని అనుకుంటుంది. మరి నేను దగ్గర లేనప్పుడు తన కడుపెలా వచ్చింది? ఏంటిదంతా? ఐశ్వర్య నన్ను మోసం చేసిందా? నో, అయ్యుండదు. ఐశ్వర్య అలాంటిది కాదు. మోసం చేసే మనిషి అయితే ఇంతగా నన్ను ఫీల్ కాదు.
మరి ఇదేంటి? ఒకవేళ తనేమైనా చేసుకుంటుందేమోనని డాక్టర్లు తనకేమైనా అబద్ధం చెప్పారా? ఈ విషయం స్పష్టంగా తెలుసుకోకుండా నేను బయటపడకూడదు. అసలు నాకిలా జరిగిందని, నేననే వాడిని వచ్చానని ఐశ్వర్యకి తెలియకూడదు. అవును, తెలియకూడదు అంతే. బావా, బావా, మీరేం చేస్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా సంతోష్? తాళి కట్టిన భార్యని కలుసుకోవడానికి వెళ్ళడం తప్పెలా అవుతుంది డాక్టర్? అంటే మీరు మీ ఇంటికి వెళ్ళారా? మ్, ఐశ్వర్య గారిని కలిశారా? కలిశాను. ఆవిడ గుర్తుపెట్టారా? లేదు. మరి మీరు చెప్పారా? ఆవిడ నమ్మారా? ఐశ్వర్య గుర్తుపట్టలేదు. నేనే సంతోషనని ఆవిడతో చెప్పలేదు. ఎందుకు? నెలన్నర మనిషి కనిపించకుండా, కనీసం ఫోన్ కూడా చేయకుండా ఉంటే ప్రేమించే మనుషులు ఎంతగా బాధపడుతుంటారో, ఎంత నరకం అనుభవిస్తుంటారో అనుకుని వెళ్ళాను. కానీ వెళ్ళాక అర్థమైంది నేను తప్పు చేశానని. ఏమైంది? అబార్షన్ అయిన టైంలో ఐశ్వర్య బాగా డిస్టర్బ్ అయిందనుకుంటా. తనకు నేను చనిపోయినట్టు తెలీదు. అంతేకాదు, తనింకా ప్రెగ్నెంట్ అనే అనుకుంటుంది. అదేంటి? అదేంటో నాకు అర్థమైంది. అందుకే ఆమెకు ఎదురు పడకుండా చాటుగా చూసి కామ్గా బయటకొచ్చేశాను. అసలు తనకేమైంది? ఏమనుకుంటుంది? నా గురించి ఆమెకి ఏం చెప్పారు? అక్కడ పరిస్థితి తెలియకుండా, ఆమె హెల్త్ కండిషన్ తెలియకుండా నేను ఎదురుపడితే మంచి బదులు చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకే వెనక్కొచ్చేశాను. సరే, అది మీ పర్సనల్ అనుకోండి. అందులో మీకు సలహాలిచ్చే చనువు, స్థాయి నాకు లేవు. కాకపోతే మీ ఆరోగ్యం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరిప్పుడు పైకి కనిపించని పేషెంట్. ఇప్పుడిప్పుడే మీ చర్మం పూర్తిగా సెట్ అవుతుంది. ప్లాస్టిక్ సర్జరీ జరిగిన పేషెంట్స్ కొద్ది రోజులైనా ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడాలి. మామూలు ఆపరేషన్స్ కన్నా ఇది ఇంకా సెన్సిటివ్. ఎక్కువగా ఎండలో తిరగడం, మంటల జోలికి, మంచు జోలికి వెళ్ళడం అలాంటివి చేయకూడదు. కంపల్సరిగా ప్రతిరోజు 2 ఇంజెక్షన్స్ తీసుకోవాలి. మీరు నిన్నంతా టోటల్గా మిస్ అయ్యారు. కనీసం ఇప్పుడైనా ఇంజెక్షన్స్ తీసుకోండి. లావణ్య, చెప్పండి సార్. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదా, ఇతను ప్లాస్టిక్ సర్జరీ జరిగిన పేషెంట్. ఈ ఇంజెక్షన్స్ రోజు మార్నింగు నైటు ఇవ్వండి. అలాగే డాక్టర్. రండి సార్. ఇవి
చాలా ఇంపార్టెంట్ ఇంజెక్షన్స్. ఇవి చేసుకోకపోతే స్కిన్ డెడ్ అవుతుంది. డెడ్ అయితే సర్జరీ చేసిన చోట చర్మం చిట్లుతుంది. అర్థమైందా? అయినా రోజంతా కనిపించకుండా మీరు ఎక్కడికి వెళ్ళారు? నా భార్యను చూడటానికి. ఆవిడ ఇక్కడే ఉన్నారా? ఐ మీన్ సిటీలోనే ఉంటారా? ఉమ్, మరి మీరెందుకు ఇక్కడున్నారు? నేను మొన్నటిదాకా స్పృహలో లేను. నేను ఇంజూర్ అయిన టైంలో తనకు అబార్షన్ అయింది. ఓహో, ఎలా ఉందో చూద్దామని ఇంటికి వెళ్ళాను. కానీ తను ఇంకా ప్రెగ్నెంట్ అన్నట్టుగానే ఫీల్ అవుతుంది. ఏం జరిగిందో కనుక్కుందామని వెనక్కొచ్చాను. ఇదేదో తెలిసిన కథలా ఉందేంటి? ఎక్కడ మీ ఇల్లు? నంది హిల్స్. నంది హిల్సా? సంతోష్, ఆవిడ పేరు ఐశ్వర్య కాదు కదా? ఐశ్వర్య? ఐశ్వర్య నీకు తెలుసా? తెలుసు. ఎలా ఎలా తెలుసు? ఎలా తెలుసు? కమాన్ టెల్ మీ, చెప్పు. ఆవిడ ప్రెగ్నెంట్ కదా? ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేనే ఆవిడకి ఇంజెక్షన్స్ చేసేదాన్ని. ఐశ్వర్య గర్భవత? నన్ను చూడడానికి కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డను చూడడానికైనా రా బావా. అంటే తను నిజంగానే గర్భవత? అంటే ఐశ్వర్య ప్రేమంతో నటనా? తను నాకు ద్రోహం చేసిందా? ఈ విషయం సూర్యకి తెలుసా? అసలేమైంది? ఎవరు ఐశ్వర్య నాకు దూరం చేసింది? ఎవరు నాకు దూరం చేసింది? ఎవడు వాడు? నో, అలా జరగడానికి వీల్లేదు. అంతా అబద్ధం, అంతా అబద్ధం. తప్పు చేశాను, చాలా తప్పు చేశాను. తొందరపడి నోరు జారాను. ఇప్పుడెలా? ఏం చేయాలి? సంతోష్ బతికే ఉన్నాడన్న విషయం ఎవరికి చెప్పాలి? ఐశ్వర్య గారికా? అమ్మో వద్దు, తనకి చెప్పకూడదు. మరి ఎవరికి చెప్పాలి? ఎవరికి? ఎస్, అవును, సూర్య గారే కరెక్ట్. తనకి చెప్పాలి. The number you are calling is currently. Please try again after some time. ఓ నాన్నా, లేదు, ఇది కూర్చోడు.
లేదు నాన్న వీరు. ఏం నాన్న అలా ఏడుస్తున్నావు? అమ్మ ఏంటి సర్దుతుందనా? ఐశ్వర్య పెద్దమ్మ దగ్గరికి నాన్న. పెద్దమ్మకి చీర అవి కొన్నాం కదా, చూపించాలి కదా. ఓ ఏడోకు, గుడ్ బై కదా నాన్న. ఎందుకు చెప్పు? చూడు చూడు పద. నువ్వు డాడీతో కబుర్లు చెప్తుండు, నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను, సరేనా? గుడ్ బై కదూ, గుడ్ బై కదూ. ఓ ఏడోకు. చూడు చూడు సూర్య, ఓ గంట పాటు బాబుని చూస్తుండు, నేను ఐశ్వర్య దగ్గరికి వెళ్ళేసి వస్తాను. ఐశ్వర్య దగ్గరికి దేనికి? ప్రెగ్నెన్సీ సింటమ్స్ చాలా బాగా తెలుస్తున్నాయి. కడుపులో బరువుగా ఉన్నట్టుగా వామిటింగ్ సెన్సేషన్ ఉండడం. ఏంటి సూర్య అలా అయిపోయావు? ఒక గంట చూసుకో చాలు, ఇప్పుడే వచ్చేస్తాను. అలేఖ్య, ఇప్పుడు ఐశ్వర్య దగ్గరికి ఎందుకు? ఆడవాళ్ళకి 190 పనులుంటాయి. అది కాదు, ఎలాగూ ఫంక్షన్ ఉంది కదా, ఈ లోపు మళ్ళీ ఎందుకని? నువ్వేంటి ఇలా తయారయ్యావు? నేను వద్దన్నాళ్ళు నువ్వెళ్ళి ఇప్పుడు నేను వెళ్తానంటే నువ్వొద్దంటావేంటి? నేను బాబు, తనకి పేరంటున్నాడు, చలివిడి పెడుతున్నాను. అప్పుడు వాయిన్ ఇవ్వడానికి చీర అవి కొన్నాను. అవి తనకి నచ్చాయో లేదో తెలుసుకోవాలి కదా. అయినా ఇలాంటివి నీకు అర్థం కావు. ఇది లేడీస్ విషయం, వదిలే. వీరు గాని కాస్త చూసుకో, వస్తాను.